బ్యాక్ టు న్యూస్. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు వల్ల 2.5 లక్షలు ఉద్యోగాలు వస్తాయనటం పచ్చి అబద్దమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రపంచంలో ఎక్కడా ఇన్ని ఉద్యోగాలు డేటా సెంటర్ల వల్ల రాలేవన్నారు. 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని గూగుల్తో ప్రకటన చేయించండని డిమాండ్ చేశారు. డేటా సెంటర్ల విద్యుత్, నీటి వినియోగం పెరుగుతుందని, విశాఖలో 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుందని అన్నారు అమర్నాథ్. ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. మీరు చెప్పినటువంటి నంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే, గూగుల్ చేత ప్రకటిస్తే, సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డేటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫాక్ట్ డేటా సెంటర్స్ కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది, ఇనీషియల్ గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. విశాఖపట్నం నగరానికి గంటకి ఎంత కావాలో దానికి కూడా గంటకి ఎంత కావాలి పవర్. ఎక్కడి నుంచి